హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వంట కార్యక్రమాల్లో ఏం చేయబోతున్నామంటే, ఇంకా మా రూమ్కి ఆపోజిట్ రూమ్లో ఒక బెంగాలీ అక్క అయితే ఉంది. మేమంతా చాలా క్లోజ్ అనమాట. ఇంకా అక్క ఎప్పటి నుంచో వెజిటేబుల్ సూప్ అయితే చేయాలనుకుంటుంది అనమాట. అందుకని మేము ఒక టైం తీసుకొని చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకేం లేదండి, ఫస్ట్ వచ్చేసి మొత్తం అన్ని వెజిటేబుల్స్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ చాప్ చేసి పెట్టుకోండి. ఇంకా దాని తర్వాత ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఇంకా దాంట్లోకి గార్లిక్, ఇంకా మేము కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ స్లోగా 1 by 1 అయితే వేసి వేయించుకోవాలన్నమాట. ఎంత బాగా కుక్ అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది. మేమైతే ఈ వెజిటేబుల్ సూప్లోకి పన్నీర్ కూడా యాడ్ చేసామన్నమాట. ఎందుకు ఏమని అడగొద్దండి, మాకు ఏమైతే వేయాలనిపించాయో అన్నీ వేసేసినాం అనమాట. ఇంకా దాంట్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఇంకా కార్న్, ఇంకా అలానే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అండి ఏమైనా వేసుకోండి. ఇంకా అలానే సాల్ట్, పెప్పర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. ఇంకా మేము వచ్చేసి కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసి కొంచెం చేసి అది కూడా వేసామన్నమాట లాస్ట్లో. ఇంకా ఇదంతా ఏం లేదు, ఇది ఇంకా స్లోగా మరుగుతూనే ఉండాలన్నమాట. ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. మేము లాస్ట్లో ఏమవుతుందో అనుకున్నాం, కానీ సూపర్ హిట్ అయిందనమాట. దీంట్లో లాగానే ఇంకా జెప్టో కేఫ్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పెట్టుకొని ఆ రోజు నైట్ ఫుల్గా సూప్ అయితే తాగేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తినేసామన్నమాట. మాకైతే సూపర్ హిట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.